రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా. స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు తండ్రి, మాకు ప్రతి నిమిషము కూడా తోడై ఉండి భద్రపరిచిన దేవుడవు నీవు మాత్రమే నాయన. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ రాత్రిని సమస్యల్లో ఉన్నారు. అపాయాల బారిన, ప్రమాదాల బారిన పడి ఉన్నారు. ఆర్థికంగా నష్టపోయారు అయ్యా. అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ మీ బిడ్డలమై ఉన్న మా అందరికీ మీ కృప చూపించి ఏదిను మమ్మల్ని ముట్టకుండా మా ప్రయాణాలను దీవించారు, పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు, ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో సజీవులంగా చేరి మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయును అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం ద్వారా భక్తుడు తండ్రి చెప్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో మాకు సహాయము లేదు, మాకెవరు సహాయము చెయ్యరు, మా కొరకు ఎవరు రారు అని తండ్రి అయ్యా నిరుత్సాహపడుతున్నారో, ఆయన మీరు వారికి సహాయము చేస్తారు అని, వారికి మీరు కనిపించకపోయినప్పటికీ పరిశుద్ధ స్థలములో నుండి మీ సహాయాన్ని వారికి పంపించబోతున్నారు అని ఈ మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, బిడ్డలకు సహాయము దయచేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి సమయమందున ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతూ మీకు మొరపెడుతున్నాం తండ్రి. వారందరి జీవితాల్లో అయా మీ యొక్క సహాయమును స్థిరపరచండి, వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నామయ్యా, వ్యాధులతో అయా బలహీనతలతో ఎంతో మంది ఉన్నారయ్యా. ఎటువంటి అవయవంలో ఏ లోపం ఉందో తండ్రి మీకు తెలుసు తండ్రి. ఆ అవయవాన్ని ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థత అనుగ్రహించండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియల్ని కూడా యేసు నామమున లయపరచండి ప్రభువా. నాయన అడుగుతున్నామయ్యా, గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. వారి యొక్క కన్నీటిని తండ్రి ఆనంద బాష్పాలుగా మార్చండి తండ్రి. అదేవిధంగా నాయన డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రిన లేవనెత్తండి ప్రభువా. వారు చేయాలనుకుంటున్న కార్యాల్లో సఫలత దయచేయండి తండ్రి. ఆయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాలు చేస్తున్నారు, లాభాలను దయచేయండి తండ్రి. వివిధ దేశాలు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అయ్యా, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు నాయన. వారి కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. గొడవలు లేని అయా కుటుంబాన్ని మార్చండి అయా. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఎటువంటి గొడవలున్నా యేసునామంలా గొడవలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆయా దేశాల్లో బిడ్డలుంటున్నారు, వారందరికీ క్షేమాన్ని, రక్షణను దయచేయండి తండ్రి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా తండ్రి ఈ రాత్రంతా భద్రపరచబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ఎంతోమంది బిడ్డలు మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి, వ్యసనాలు కలిగి ఉన్నారు. వారందరికీ కూడా మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు గృహాల కొరకు ప్రార్థిస్తున్నారో వారికి గృహమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, కోర్టు కేసులో చిక్కుబడ్డ వారిని బట్టి అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు నాయన. వాటన్నిటినీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
అయా ఆర్థిక పరమైన కష్టాలతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ కష్టాల నుంచి లేవనెత్తండి తండ్రి. వారు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో వారు నూరంతలుగా ఫలించుటకు, అయా వారి జీవితం మార్చబడుటకు, అయా ఉన్నత స్థానంలో నిలవబడుటకు కృప చూపించండి తండ్రి. అయా అదే విధంగా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, సేవకులందరినీ కూడా దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా ప్రభువా, ఈ రాత్రి సమయం ముందు మేము సేద తిరబోతున్నాం తండ్రి. మా అందరికీ కూడా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. ఎవరు కూడా నిద్ర లేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి భయాలు, కలవరాలు ఏవి వారిని ఆవరించకుండా మీ సహాయం అనుగ్రహించమని, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఈ రాత్రి కాలంలో ఎవరు ఇబ్బందులు పడకుండా మీ యొక్క అగ్ని కంచె, దేవదూతల కాపుదల ప్రతి గృహము చుట్టూ మీరే ఈ రాత్రంతను దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మాకు కలిగినటువంటి సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతూ ఉండంగా ప్రభువా, మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.